హలో హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బనానా చిప్స్ తయారు చేసుకోబోతున్నామండి. ఇవి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అప్పటికప్పుడు మనం 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. క్రంచీగా భలే వస్తాయి. మీరు ఇక్కడ సౌండ్ వినొచ్చు. చూసారు కదా, క్రిస్పీగా భలే వచ్చాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 5 కచ్చిగా ఉన్న బనానా కాయలు తీసుకొని వాటిని ముందు నుంచి వెనకాల నుంచి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అరటికాయ తొక్క తీయడం కోసం ఇలా మధ్యలో నుంచి పైనుంచి మాత్రమే కట్ చేయండి, లోపల వరకు పోనివ్వకుండా. ఇలా చూపించినట్లుగా తొక్క తీసుకోండి, చాలా ఈజీగా వస్తుందన్నమాట. చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, ఇది బంకగా ఉంటుంది కాబట్టి అంటకుండా ఉంటుంది. ఇలా చూపించినట్లుగానే మిగిలినవి తీసేసుకొని దీంట్లో వాటర్లో అలా వదిలేసుకోండి, రంగు మారకుండా అలాగే ఉంటాయి. బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ బౌల్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అది కాస్త వేడైన తర్వాత మన అందరి ఇళ్ళల్లో ఇలాంటిది అనేది కంపల్సరిగా ఉంటుంది, కొబ్బరి తురిమేది. దాంట్లోనే పైన ఇలా అరటికాయలు తురుముకోవడం కోసం స్లైసర్లా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా స్లైస్ చేసేసుకోండి, సరిపోతుంది. డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటే కలర్ పోతుంది, సరిగ్గా రావన్నమాట. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ముక్కలు అనేవి క్రిస్పీగా కాకముందుకే మనం పక్కన పెట్టుకున్న పసుపు వాటర్ వేసుకోండి. లేదు అంటే కలర్ అనేది సరిగ్గా ముక్కలకు పట్టదు అన్నమాట. పసుపు నీళ్ళు అనేవి ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా మీకు తగినంత కలర్ వచ్చేంత వరకు వేసుకొని చక్కటి రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి రెండు వైపులా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, మన ఆల్మోస్ట్ అయిపోయినాయండి. వీటిని తీసుకొని పక్కన ఒక జల్లి గిన్నెలో వేసుకుందాం. ఇలాగే చూపించినట్లుగా మిగతావి కూడా చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ నుంచి తీసుకున్న తర్వాత మిగిలిన అరటికాయలు కూడా సేమ్ ఇలాగే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఫస్ట్ టైం బనానా చిప్స్ అనేవి కొంచెం క్రంచీగా అయిన తర్వాత పసుపు వాటర్ యాడ్ చేయడం వల్ల సరిగ్గా కలర్ రాలేదు అనమాట. ఈసారి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే యాడ్ చేశాను, కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగే గ్యాస్ని మీడియం సెగ పైన పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, టేస్ట్ అనేవి సూపర్గా ఉంటాయి. ఇలా క్రంచీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని జల్లి గిన్నెలో అన్నీ వేసుకొని కాసేపు అలా పెడితే చల్లారిపోతాయండి. సేమ్ ఇలాగే చూపించిన ప్రాసెస్లో మీరు కూడా చేయండి. అరటికాయ చిప్స్ అనేవి టేస్టీగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన అరటికాయ చిప్స్ రెడీ అయిపోయాయండి. ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా మంత్లీ ఒకసారైనా ఇలా ట్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.